కోదాడ పట్టణానికి సంబంధించినటువంటి ఉపేంద్రాచారి ఏదైతే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగిందో మరి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు ఈరోజు కోదాడ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఏదైతే ఆ రెడ్డి అనే పేరు ఏం పేరు చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి బిల్డరు గత 4-5 సంవత్సరాల క్రితం నుండి తనతో పని చేయించుకుంటూ తన దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడంలో డిలే జరగటం, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే బ్యాంకు లోను అప్లై చేసుకుంటూ వచ్చిన బ్యాంకు లోను కూడా తన ఖాతాలోకి రావడంతో ఆ డబ్బులు ఇవ్వడంలో చేసినటువంటి నిర్లక్ష్యం కావచ్చు, తనతో పని చేయించుకున్నటువంటి సందర్భంలో ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి అనేక సందర్భాల్లో గొడవ జరిగి యూనియన్లో కూడా మాట్లాడటం జరిగింది. గతంలో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అన్ని జరిగినప్పటికీ కూడా ఉపేంద్రాచారికి రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడం, అతను జరగాల్సినటువంటి న్యాయం జరగకపోవడంతో తనకున్నటువంటి మరి ఇబ్బందులతోనే ఆయన మూలంగానే చంద్రశేఖర్ రెడ్డి గారి మూలంగా నేను చనిపోతున్నానని మరి మరణ వాంగ్మూలం కూడా రాసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి దాని మీద స్థానిక డీఎస్పీ గారిని కూడా మేము కలవడం జరిగింది, సిఐ గారిని కలవడం జరిగింది. వారు తన కోసం గాలిస్తున్నామని చెప్పడం జరిగింది. చట్ట ప్రకారంగా ఇచ్చిన పిటిషన్ని ఎఫ్ఐఆర్ కూడా చేసినామని తెలిపినారు. అది కాకుండా కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలనేటటువంటి మా డిమాండ్తోనే మేము మాట్లాడినప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది, అది అయిపోయి ఇక్కడికి వచ్చే లోపే ఖచ్చితంగా వారి బంధువులను కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ కుటుంబానికి తక్షణ సాయం చేపిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మరి వాళ్ళ ఈ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. వాళ్ళకున్నటువంటి ధైర్యం, అధికారం ఉండబడినటువంటి వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సపోర్ట్ దొరుకుతుందనేటటువంటి ధైర్యంతోనే ఇలాంటి నిర్లక్ష్యాలకు మరి ఒడిగడుతూ మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాల మీద ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఆ కుటుంబానికి ఆ చంద్రశేఖర్ రెడ్డి ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డీఎస్పీ, సిఐ గారు ఇద్దరు కూడా మాకు మరి హామీ ఇవ్వడం జరిగింది. అది జరగని పక్షంలో ఖచ్చితంగా జరిగేంత వరకు కూడా ఆ కుటుంబం పక్షాన నిలబడి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు, ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్నిట్లలో మరి వాళ్ళకి ఇప్పించేంత వరకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. వారికి ఎటువంటి న్యాయం జరుగుతుందండి? ఆర్థికంగానా లేకుంటే న్యాయపరంగా ఏమైనా కేసు పరంగా? చట్టం ప్రకారం జరగాల్సినటువంటిది చట్ట ప్రకారం జరుగుతుంది. ఇక్కడ తాత్కాలికంగా నష్టపోయినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బాబు కూడా ఉన్నారు. వీరికి రావాల్సినటువంటి ఆ యొక్క చంద్రశేఖర్ రెడ్డి ద్వారా రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు లేవు. వాటిని ఖచ్చితంగా ఇమీడియట్ గా చట్టంతో జరిగిన తర్వాత కానీ ఆ డెడ్ బాడీ ఇక్కడికి వచ్చే లోపే మరి వారి ద్వారా రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి మరి ఇప్పించేటటువంటి బాధ్యత కూడా సిఐ గారు, డిఎస్పీ గారు తీసుకున్నారు. కాబట్టి మేము ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షాన వాళ్ళ దగ్గర నుండి ఎట్లా వసూలు చేయాలనో కూడా రాజ్యాధికార పార్టీకి తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.